ఆచి చికెన్ మసాలా. కోనసీమలో కొబ్బరి చెట్లు చనిపోవడంపై సభ్యుల ప్రశ్నలకు మంత్రి అచ్చెన్నాయుడు సమాధానమిచ్చారు. గోదావరి జిల్లాలకు డ్రైనేజీలు ఒక పెద్ద సమస్యగా మారిపోయాయన్నారు. డ్రైనేజీల పూడికతీతకు వైసీపీ హయాంలో రూపాయి ఖర్చు పెట్టలేదంటూ విమర్శించారు ఆయన. డ్రైనేజీలు ఓవర్ఫ్లోతో కొబ్బరి, వరి పంటకు తీవ్రంగా నష్టం వాటిల్లుతోందని, డ్రైనేజీలు బాగు చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అన్నారు. లైడార్ సర్వే పూర్తి కాగానే డ్రైనేజీలు అభివృద్ధి పరుస్తామన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. ఉమ్మడి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలకి ప్రధానమైనటువంటి సమస్య డ్రైనేజ్ సమస్య అధ్యక్ష. దీనికి కారణం ఏమిటంటే ప్రతి సంవత్సరం డ్రైనేజ్ మెయింటెనెన్స్ చేస్తే తప్ప నీరు ఫ్లో అయ్యే పరిస్థితి లేదు. దురదృష్టం ఏమిటంటే లాస్ట్ 5 years ఆ రెండు జిల్లాల్లో ఒక్క పైసా అంటే ఒక్క పైసా డ్రైనేజ్ సిస్టమ్ మీద ఖర్చు పెట్టకపోవడం వల్ల మొత్తం డ్రైనేజ్ అంతా పూడికిపోయి ఇటు వరి వ్యవసాయానికి, కొబ్బరి చెట్లకి తీవ్రమైనటువంటి నష్టం జరిగిన విషయం కూడా ఈ సందర్భంగా సభకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. నేను నిమ్మల రామానాయుడు గారు ఇద్దరం కలిసి దీన్ని శాశ్వతంగా పరిష్కారం చేయాలంటే ఏదో సంవత్సరానికి 2 కోట్లు 3 కోట్లు ఇస్తే దానివల్ల ఫలితం ఉండదు. ఈ రెండు జిల్లాల్లో సమగ్రంగా డ్రైనేజ్ సిస్టమ్ మార్చాలంటే మనం ఒక ప్రాజెక్ట్ రూపంలో తీర్చుకోవాలని చెప్పి ఆలోచన చేసి 15 కోట్ల రూపాయలు అధ్యక్ష ఓన్లీ దాన్ని ఎస్టిమేషన్ వేయడానికి, సర్వే చేయడానికి రిలీజ్ చేశాం అధ్యక్ష. ఇప్పుడే గౌరవ సభ్యులు చెప్పినట్టుగా రైడార్ సర్వే జరుగుతుంది. వీలైనంత తొందరగా ఈ రెండు జిల్లాల్లో డ్రైనేజ్ సర్వే అంతా చేసి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి ఏదైనా ఒక బ్యాంకు సహకారం తీసుకొని డ్రైనేజీలన్నీ ఒకే సందర్భంలో బాగు చేయడానికి ఒక ఆలోచన చేస్తున్నామని చెప్పి